వాకింగ్ పోయి ఎప్పుడు చేస్తే బాగుంటుంది. Walking and talking. Even that will do, Anna. Just one, Anna. Walking and discussing about Gram Panchayat elections. చప్పట్లు కొట్టండి. 1 1 2 1. దొరవారికి కూడా చెప్పా, ప్రసాద్ దొరవారు నాకు ముఖ్య చెప్తే మా కౌన్సిలర్లకు ఎవరికొకరు చెప్తే మా పార్టీ మూడో విడత పోలింగ్కి నేను ఒకటే విషయం గ్రూప్ వివరించుకోవాలంటే, ప్రభుత్వంలో ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోండి. చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు. మరి ఈ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు ఉంటుంది. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి మా నమ్మకం, మా విశ్వాసం. ఆ దిశలో మేము పోతున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనండి, పర్లేదా? ఓకే. మరి హుజూర్నగర్ నియోజకవర్గంలో, హుజూర్నగర్ కానీ, కోలార్ కానీ, సూర్యాపేట జిల్లాలో మా ప్రభుత్వం, మరి మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా వ్యక్తికి, అంటే బీపీఎల్ కుటుంబాలకి, రేషన్ కార్డులో ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మారుమూల కండలో పిల్లలు తినే అన్నం కానీ, మరి ఎస్సీ కాలనీలో కానీ, మా ఇంట్లో కానీ ఒకే టైప్ భోజనం ఏర్పాటు చేయగలుగుతుందంటే ఈ దేశ చరిత్రలోని ఒక గొప్ప విషయం. ఆహార భద్రత కల్పించడంలో మేము పూర్తి విజయం సాధించాము. తెలంగాణలో 3,20,00,000 మందికి, దీని లెక్కలు 3,20,00,000 మందికి